ధరణి పోర్టల్ లోపాల గుర్తింపు మార్పులు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. 5 సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించింది. కమిటీలో కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీటర్, అడ్వకేట్ సునీల్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ ఉన్నారు. ధరణి పోర్టల్లో లోపాలు మార్పులపై సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించింది సర్కార్. ధరణి పోర్టల్లో లోపాల గుర్తింపు మార్పులు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. 5 సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించింది. కమిటీలో కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీటర్, అడ్వకేట్ సునీల్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ ఉన్నారు. ధరణి పోర్టల్లో లోపాలు మార్పులపై సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించింది సర్కార్. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి, ధరణికి సంబంధించి ప్రభుత్వం వేసిన కమిటీ డీటెయిల్స్ ఏంటి? దీనికి ఏమైనా టైం లిమిట్ ఏమైనా పెట్టినరా? ఎప్పటికి రిపోర్ట్ ఇవ్వాలి? సౌజన్య, గత ప్రభుత్వంలో మేజర్ గా ఉన్నటువంటి సమస్యల్లో ఈ ధరణి సమస్యలు అనేది ఒకటి. అంటే ధరణిని వాస్తవానికి ఏదైతే భూ సమస్యలు ఉంటాయో భూ సమస్యల పరిష్కారం పేరుతోని గత ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. కానీ ఈ సమస్యలు పరిష్కారం కావడం పక్కన పెడితే కొత్త సమస్యలు క్రియేట్ అయ్యాయి. చాలా మంది రైతులు కూడా ఈ ధరణి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు. కానీ ప్రభుత్వం మేము పట్టించుకోలేదు. అయినా ధరణి కొనసాగిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. కానీ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా మేము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం, అవసరమైతే ధరణి పేరు కూడా మార్చి భూమాతగా పెడతామని చెప్పేసి చెప్పింది. అందులో భాగంగానే ఈ ధరణి పోర్టల్ కు సంబంధించి ఇందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు వాస్తవానికి రైతులు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది అనే దానిపైన ఒక కమిటీ వేసింది ప్రభుత్వం. ఇందులో మొత్తం 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ వేసింది. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేత కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి ఉన్నారు. దాంతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, తర్వాత అడ్వకేట్ సునీల్, తర్వాత మధుసూదన్, ఈయన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్. ఈయనతో పాటు ఈ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ సంబంధించిన వీళ్ళు 5 మంది ఉన్నారు. వీళ్ళు సంబంధించి మొత్తం కూడా ఈ ధరణిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మొదటి నుంచి కూడా ప్రధానంగా రైతులు ఎందుకు దీన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది, ఎక్కడ లోపాలు ఉన్నాయన్న దానిపైన పూర్తి స్థాయిలో ఈ 5 కమిటీతో ఏదైతే సభ్యులు ఉన్నారో 5 సభ్యులు దీనిపైన అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసిన తర్వాత ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏంటి, ఏం చేయాలి అనే దానిపైన ఒక పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. అయితే దీనికి ఒక డెడ్ లైన్ అయితే పెట్టలేదు. అంటే ఇప్పుడు ఇవ్వాలి, ఇన్ని రోజులకు ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా అయితే చెప్పలేదు. కాకపోతే ఈ 5 సభ్యులకు సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కానివ్వండి, లేదంటే జిల్లాలో మండల స్థాయి అధికారులు, కలెక్టర్లు ఎవరైనా సరే వీళ్లకు సహకరించాలి. వీళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరు కూడా వీళ్ళను ఇబ్బంది పెట్టొద్దు. వీళ్ళు 5 సభ్యులకు సంబంధించి కీలకంగా ఉంటారు కాబట్టి ఏ ఇష్యూ బేస్డ్ అధికారులను అడిగినా వాళ్ళని దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అయితే మొత్తానికి అంటే మొదటి నుంచి కూడా ఈ ధరణి పోర్టల్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ ఇందులో ఉన్నటువంటి సమస్యల మీద ఈ 5 సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. అధ్యయనం చేసిన తర్వాత ఏం చేయాలి, అసలు ధరణిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఈ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, రైతులు ఎక్కడ దేని వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఈ పోర్టల్లో ధరణి పోర్టల్లో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏంటి అన్న దానిపైన పూర్తి స్థాయిలో ఒక డీటెయిల్ రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. కానీ ఇది ఎప్పుడు ఏంటి అనేది ఈ దీంట్లో ఉత్తర్వులు అయితే పేర్కొనలేదు. కానీ పూర్తి స్థాయిలో ఇక రేపటి నుంచే ఏదైతే ఈ కమిటీ ఉందో ఈ కమిటీకి సంబంధించిన సభ్యులందరూ కలిసి ఈ ధరణి మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ అయితే ఇస్తారు. ఆ తర్వాత ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్లాలి, ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా మనం పరిష్కరించాలంటే, రైతులకు నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలనేది ఈ 5 సభ్యులతో ఉన్నటువంటి సభ్యులు రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సౌజన్య. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ. మేడిగడ్డ కుంగుబాటుపై సర్కార్ చర్యలు చేపట్టింది. కాళేశ్వరం అక్రమాలపై విజిలెన్స్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, కరీంనగర్, భూపాల్పల్లి బ్యారేజ్ ఆఫీసుల్లో కీలక ఫైల్స్ ను సీజ్ చేశారు. ఎక్కడ ఏం తప్పు జరిగింది, అవినీతిలో ఎవరెవరు భాగస్వామ్యం అయ్యారన్న దానిపై విచారణతో తేలుతుందని విజిలెన్స్ అధికారులు ప్రకటించారు. మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీజేకు సర్కార్ లేఖ రాసింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఇరిగేషన్ శాఖ. మొత్తం 12 ప్రాంతాల్లో విజిలెన్స్ సోదాలు చేసింది. హైదరాబాద్ తో పాటు కరీంనగర్, భూపాలపల్లి జిల్లా మహదేవ్పురాలోని బ్యారేజీ ఆఫీసులో సోదాలు కొనసాగాయి. మేడిగడ్డకు చెందిన కీలక ఫైళ్లను సీజ్ చేశారు విజిలెన్స్ ఆఫీసర్లు. సోదాలో 50 మంది విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జలసౌదాలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. సిఈసిడిఓ ఫైల్స్ తో పాటు మేడిగడ్డ డిజైన్స్, ప్రాజెక్టు డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు. ఇరిగేషన్ అధికారులు విచారణకు సహకరించారు. మేడిగడ్డ విషయంలో ఏం జరిగిందన్నది విచారణలో తేలుతుందని చెప్పారు ఆఫీసర్స్. మా విజిలెన్స్ ఉన్నతాధికారుల ఉత్తర్వులతో మేరకు ఇక్కడ ఉన్న మేడిగడ్డ దానికి సంబంధించిన బ్యారేజ్, దాన్ని పంపోది మా విజిలెన్స్ టీం వచ్చింది. వాళ్ళ డీ గారు వాళ్ళందరూ తీసుకొచ్చి కొన్ని అడిగిన రికార్డు తీసుకొని దాన్ని పరిశీలన తీసుకొని సమర్పిస్తాం. అటు కరీంనగర్ ఎల్ఎంటీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో తనిఖీలు చేసి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల ఫైళ్లను పరిశీలించారు విజిలెన్స్ అధికారులు. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. మేడిగడ్డ, కన్నపల్లి పంప్ హౌస్ ఫైళ్లను పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా రామగూడెం ఎన్టీపీసీ ఇరిగేషన్ ఆఫీసులోనూ కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల ఫైల్స్ స్క్రూటినీ చేశారు అధికారులు. కరీంనగర్, మహదేవ్పూర్లోని జరిగిన సోదాల్లో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొన్ని కీలక రికార్డులను సీజ్ చేశారు. వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. గెలిచిన ఎమ్మెల్యేలు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని, సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు చేయొద్దని సూచించారు. 5 జిల్లాల నేతలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమావేశమైన సీఎం వచ్చే పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు స్థానికంగా ఇచ్చిన హామీల అమలు కోసం నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తామని చెప్పారు. సమన్వయంతో పనిచేస్తే మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తామని అన్నారు. ఈ నెల 20 తర్వాత జిల్లాలో పర్యటన చేపడతానని చెప్పారు సీఎం రేవంత్. పార్లమెంటు ఎన్నికలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలతో ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు సమావేశానికి హాజరయ్యారు. మొదట ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో భేటీ అయిన సీఎం పార్లమెంటు ఎన్నికల వ్యూహాలు, నేతల మధ్య సమన్వయం వంటి కీలక అంశాలపై చర్చించారు. ఓడినా గెలిచిన నేతలందరూ కలిసి ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచి సోనియాకు గిఫ్ట్ ఇవ్వాలన్నారు. నియోజకవర్గాల సమస్యలపై సమావేశంలో సీఎం ప్రస్తావించారు. త్వరలో అన్ని నియోజకవర్గాలకు అభివృద్ధి ఫండ్స్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ నెల 20 తర్వాత సీఎం జిల్లాల పర్యటనలు చేయనున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలను స్వయంగా పిలిచి మీరు మీ గ్రామాలలో ఇచ్చినటువంటి హామీలు, మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ ఇబ్బందులు ఇవాళ మీ నియోజకవర్గాలకు ఒక శుభవార్తగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నెండు లేని విధంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు కేటాయించడం మా అదృష్టంగా భావిస్తూ ఇవాళ మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు కేటాయించడం జరిగింది. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్, దాని తర్వాత ఇంకో ఎలక్షన్స్ వరకు కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి. ఎన్నికల్లో బలంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి. దాంతోపాటు మన ప్రభుత్వం ఉన్న రోజులు ఈరోజు అధికారం ప్రజలు మనకు ఇచ్చినప్పుడు మనం పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించి ప్రజాహితం కోరుకునేటువంటి ఒక ప్రజా పాలనను ప్రజలకు చూపించాలని ఒక సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. ప్రజల మధ్యలో ఎమ్మెల్యేలు ఉండాలి, ఎమ్మెల్యేలకు ఆర్థిక వనరు కల్పించాలని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇన్ఛార్జి మంత్రివర్యులు మా తుమ్మలాశ్వరరావు గారికి ఇవ్వడానికి వారు నిర్ణయించడం జరిగింది. ఈ డబ్బు ఏదైతుందో, ఏ అవసరాలు ఉన్నాయో చిన్న అవసరాలు, దానికి ప్రజలకు, గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇది చాలా అవసరం వస్తుంది. గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నిచర్, కన్స్యూమర్ గుడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించమని సీఎం కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ ఫామ్, డైరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతల్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. సమావేశంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఐనవోలు ఆలయ కమిటీ సభ్యులు. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. జనవరి 13 నుంచి ఐనవోలు జాతర కొనసాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్.
సచివాలయానికి వచ్చిన ఆయన సీఎంకు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రితో కీలక విషయాలపై అరుణ్ జైన్ చర్చించినట్లు తెలుస్తుంది. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ కి విరుద్ధంగా గత ప్రభుత్వం ఈ ఫార్ములా రేస్ ను నిర్వహించిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెకండ్ అగ్రిమెంట్ పై లీగల్ గా ముందుకెళ్తామని చెప్పారు. ఈ ఫార్ములా రేస్ రద్దుపై మాజీ మంత్రుల వ్యాఖ్యల్ని ఖండించారు. గత సర్కార్లో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారంతా రాజీనామా చేయాలని సూచించారు మంత్రి పొన్నం. ఇటు మేడారంపై మంత్రులు వరుస సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31వ తేదీలోగా మేడారం ఏర్పాట్లు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు. హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ లోగో పోస్టర్స్ ను రిలీజ్ చేశారు జూపల్లి. వరుస సమీక్షలతో బిజీగా గడిపారు మంత్రులు. హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ రద్దుపై స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ ఫార్ములా రేస్ ను తీసుకొచ్చారని ఆరోపించారు. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ఈ ఫార్ములా రేస్ కోసం 110 కోట్లు చెల్లించారని చెప్పారు. దీనివల్ల ఏం ప్రయోజనం లేదని సెకండ్ అగ్రిమెంట్ పై లీగల్ గా ముందుకెళ్తామన్నారు డిప్యూటీ సీఎం. అగ్రిమెంట్ లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారంటే ఇది కండక్ట్. ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేదంటే రాష్ట్రం అంట రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాలి. ఈ ఆర్గనైజ్ చేసి టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలని అగ్రిమెంట్ ప్రకారం. ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్లు అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు, విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళు చేశారు, చూసుకున్నారు, ఎంతవరకు వచ్చినా చూసుకున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. దాన్ని ట్రై పార్టీ అగ్రిమెంట్ నుంచి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు. రాష్ట్రంలో నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ అండతో ప్రభుత్వ శాఖలలో వచ్చిన ఉద్యోగులంతా వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు. ఎంపీ సంతోష్ సోదరి కూడా భూ నిర్వాసితుల కోటాలో ప్రభుత్వ భూమి తీసుకున్నారని ఆరోపించారు పొన్నం. బోయిన్పల్లి వినోద్ సోదరి పరీక్ష రాయకుండానే అక్రమంగా ఉద్యోగం పొంది జీతం తీసుకుంటున్నారని చిట్చాట్లో చెప్పారు. అన్ని శాఖలపై విచారణ జరిపి త్వరలో అందరి బాగోతం బయట పెడతామన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలయ్యాయని వస్తున్న విమర్శలతో దరఖాస్తుల డాటా ఎంట్రీపై జీహెచ్ఎంసీ కమిషనర్ ను వివరణ కోరారు పొన్నం. సమ్మక్క సారక్క మహాజాతర ఏర్పాట్లపై మంత్రులు పొంగులేటి, సీతక్క, పొన్నం, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. మహాజాతర కోసం ప్రభుత్వం 75 కోట్లు రిలీజ్ చేసిందని చెప్పారు. జనవరి 31లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా వనదేవతలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్రీ బస్ సౌకర్యం ఉండడంతో భక్తుల రద్దీ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రులు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ నెల 13, 14, 15వ తేదీల్లో హైదరాబాద్ లో కైట్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటించారు. 16 దేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని జూపల్లి తెలిపారు. దాదాపు 400 రకాల స్వీట్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. అన్ని వర్గాలు, మతాలను కలిపే ఈ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని సూచించారు మంత్రి జూపల్లి. రాబోయే రోజుల్లో మండల, జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించబోతా ఉన్నాం. దీన్ని ఒక పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలో ఈ యొక్క తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, పండుగలు వీటన్నిటి కూడా నెమరేసుకునే కోసం మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని మతాల వాళ్ళను కలిపేటువంటి కార్యక్రమాన్ని మనం మళ్ళీ ఒకసారి నెమరేసుకుంటూ మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం కాబట్టి దాన్ని మనం దీన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమాలు భాగంగా చేస్తా ఉన్నాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు రైతు సంఘాల ప్రతినిధులు. రైతు బంధు అమలు, ధరణి పోర్టల్ సమస్యలు, రైతులకు సాయిల్ కార్డ్స్, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, కల్తీ విత్తనాల వంటి అంశాలపై చర్చించారు. సేంద్రియ ఎరువులు, బహుళ అంతస్తుల వ్యవసాయ పద్ధతులు, డ్రిప్, చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ సాగు, శీతల గిడ్డంగుల ఏర్పాటుపై డిస్కస్ చేశారు. భూసార పరీక్షల ఆధారంగా పంటల సాగు మీద దృష్టి పెడితే రసాయన ఎరువుల వాడకం తగ్గే అవకాశం ఉందన్నారు రైతు సంఘాల ప్రతినిధులు. మల్టీలేయర్ క్రాపింగ్ తో సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉందని, దీనిపై ఫోకస్ పెట్టాలని కోరారు. ప్రధాని మోదీ దేశంలో అద్భుత సంస్కరణలు తీసుకొచ్చారన్నారు బీజేపీ నేతలు. స్వదేశంలోనే కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసుకున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందంటున్న కాంగ్రెస్ నేతలు 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సుపరిపాలనతో పాటు అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జమ్మూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక సమస్యలను పరిష్కరించారని చెప్పారు. బానిస మనస్తత్వానికి ప్రతీకగా ఉన్న బ్రిటిష్ హయాంలోని 500 చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను రూపొందించుకున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ క్యాంపెయిన్ వర్క్ షాప్ ను ప్రారంభించారు కిషన్ రెడ్డి. 2047 సంవత్సరం వరకు భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నిలపాలన్నదే లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి ఫలాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని తెలిపారు. ఒక దిక్కు దేశ గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు గాని, దేశ సంస్కృతిని పరిరక్షించేటువంటి కార్యక్రమాలు గాని, మన యొక్క భారతీయ జీవన విధానాలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు గాని ఈరోజు చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. రోడ్లు లేనటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక అంకిత భావంతో ఈరోజు దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీసుకురావాలి. దానికి ఒక ప్రధానమంత్రి గారు ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఒక కేంద్ర ప్రభుత్వమో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువత ఈ యొక్క వికసిత్ భారత్ అంబాసిడర్ గా మారి దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదన్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ సమావేశంలో పాల్గొన్నారు శివరాజ్ సింగ్. బండి సంజయ్ ను బంపర్ మెజారిటీతో గెలిపించాలని, తెలంగాణలో తొలి విజయం కరీంనగర్ నుండే శ్రీకారం చుట్టాలని చెప్పారు. బీజేపీపై కాంగ్రెస్ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు బండి సంజయ్. राष्ट्रीय पुनर्निर्माण का मिशन, देश बनाने का मिशन, जनता के कल्याण का मिशन। हम राजनीति अपने लिए नहीं करते, आत्म केंद्रित होकर नहीं सोचते, बेहतरी के लिए काम करते हैं और बड़े मिशन में काम करते तो हम ये नहीं सोचते कि मेरा क्या होगा। पार्टी जहां हमें जो दायित्व देगी उस दायित्व को, उस जिम्मेदारी को हम पूरा करेंगे और इसी भाव से हम सब काम करते हैं. బిల్కిస్ బానో కేసులో 11 మందికి క్షమాభిక్ష రద్దు చేస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ కేసులో కుహానా లౌకికవాదులైన రాహుల్, కేటీఆర్, కవిత ప్రధాని మోదీని కించపరచడం సరికాదన్నారు. రామమందిరంపై సుప్రీం తీర్పును వీరంతా ఎందుకు స్వాగతించలేదన్నారు. ఆదిలాబాద్ లో దళితురాలైన టేకుల లక్ష్మి హత్య జరిగితే కవిత, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రఘునందన్. ఒక కోర్టు కేసులో ఒక రకంగా మాట్లాడడం, ఇంకొక కోర్టు కేసులో ఇంకొక రకంగా మాట్లాడడం, దిస్ ఈజ్ నాట్ కాల్డ్ సెక్యులరిజం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల ఆకాంక్ష, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు ఆకాంక్ష, 500 సంవత్సరాల పోరాటం తరువాత భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిస్తే రామమందిర నిర్మాణాన్ని హిందూ బంధువులందరూ తమకు తోచినంత డబ్బులు ఇచ్చి కట్టిండ్రు. భారత ప్రభుత్వం కట్టలేదు. మరి దాని నిర్మాణం అయిపోయి రేపు ప్రాణ ప్రతిష్టకి మీరు ఎందుకు రావట్లేదు? రానోళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని అక్కడ గౌరవించనోళ్ళకి నిన్న నోర్లు ఎందుకు లేస్తున్నాయని అడుగుతున్నా. కాళేశ్వరంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణప్రసాద్. గతంలో సీబీఐ విచారణ కోసం రేవంత్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీపై సిట్ విచారణ సరిపోదని సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలన్నారు. రాష్ట్రానికి 6 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పిన కాంగ్రెస్ నేతలు 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మరో స్కామ్ చేయాలనుకుంటుందని ఆరోపించారు కృష్ణప్రసాద్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వరకు వస్తే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత హెలికాప్టర్లు మంత్రులు కూడా పోయి చూసొచ్చారు. సరే, ఏ రోజైతే జరిగిందో ఆ రోజే తేల్చి చెప్పేశారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ లీడర్లంతా ఇది చాలా పెద్ద స్కాము, అంచెలంచెలుగా అది పెంచుకుంటూ 36,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని 80,000 కోట్ల రూపాయలు లోన్లు, రుణాలు తీసుకున్నారు. ఇదంతా స్కామ్ అని ఆ రోజే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు. 40,000 కోట్ల రూపాయలు గల్లంతైన పేర్కొన్న ఆయననే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అడిగి ఈ రోజు గమ్మున ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. ఇథనాల్ పరిశ్రమ రద్దయ్యే వరకు రైతులు, ప్రజలతో కలిసి పోరాటం చేస్తానని పేర్కొన్నారు నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఇవ్వలేదని ప్రకటించే దమ్ముందా అని ఇంద్రకరణ్ రెడ్డిని ప్రశ్నించారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. 10 సంవత్సరాలు నిర్మల్లో నువ్వు మంత్రిగా ఉన్నావు. నీ హయాంలో నీవు నీ మంత్రిత్వ శాఖ నుంచి నువ్వు పర్మిషన్ ఇచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మల్లో స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మంజూర్లు 4 డిపార్ట్మెంట్ నుంచి మంజూరు ఇచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రావడానికి కారణం నువ్వు, నీ కొడుకు. నీవు పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఏమీ జరగనట్లు ఈరోజు మంది మీద బట్టగాల్చి మీద పడేస్తా ఉన్నావు.
ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు బీజేపీ జాతీయ నేతలు. కేంద్ర పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసహనం మొదలైందన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి ఉండవని ఆరోపించారు. వివిధ కారణాలతో కొన్ని స్థానాలు ఓడిపోయామని, ఖమ్మం వంటి 1-2 జిల్లాల్లో తప్పితే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ ను తిరస్కరించలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి కార్యకర్తలు కసితో పనిచేస్తారన్నారు బీఆర్ఎస్ నేతలు. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉంటేనే ఎక్కువగా పోరాడగలమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా పోరాట పటిమ చూపామని చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్ అని తెలిపారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సమీక్షలో పాల్గొన్న కేటీఆర్ త్వరలో రాష్ట్ర, జిల్లా కమిటీలు ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం పోరాడతామన్నారు. బీఆర్ఎస్ ఓటమి తాత్కాలికమేనని, భవిష్యత్తంతా మనదేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపులు పెరిగాయని, కేసీఆర్ అలా చేసి ఉంటే కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారని చెప్పారు. కాంగ్రెస్ అన్నిటికీ 100 రోజులు డెడ్లైన్ పెడుతుందని, ఆ సమయం అయ్యాక ప్రజలు ఆ పార్టీపై చీటింగ్ కేసులు పెడతారన్నారు హరీష్ రావు. అసెంబ్లీ ఎన్నికల్లో జనం నాడి తెలుసుకోలేకపోయామన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. తాను కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నానని, తప్పకుండా గెలుస్తామనుకున్న కొత్తగూడెంలో ఓడిపోయామని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని 38 మంది విజయం సాధించారన్నారు రవిచంద్ర. ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమవుతుందని, చెట్టుకొమ్మలను ఒక్కొక్కటిగా తామే నరుక్కున్నామని చెప్పారు. ఈ పరిస్థితి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. That's all for now.